ఈరోజు మార్నింగే ఫుల్ హడావిడి అయిపోయింది. అసలు ఏమైందంటే ఈరోజు మిట్టుకి ఫస్ట్ డే స్కూల్ అనమాట. ఇంకా మార్నింగ్ లేచి నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నా. మిట్టు వాళ్ళ స్కూల్ వాళ్ళు నిన్ననే మెసేజ్ పెట్టారు, స్కూల్ టైమింగ్స్ 8:30 to 12:30 అని. నేను అది చూసి మిట్టుకి హాఫ్ డే అని ఫిక్స్ అయిపోయి జస్ట్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ప్రిపేర్ చేసిన. ఇంకా మా ఆయనేమో అదేంటి నువ్వు రైస్ కర్రీ వండలేదు, మిట్టుకి ఈరోజు ఫుల్ డే అనేసి అన్నాడు. లేదు హాఫ్ డేనే అంటే సరిగ్గా మెసేజ్ చూడమని చెప్పిండు. అప్పుడు చూసేసరికి బ్రేక్ఫాస్ట్ టైం 8:30, లంచ్ టైం 12:30, స్కూల్ టైమింగ్స్ ఏమో 8:30 to 3:30 అని ఉంది. అమ్మ బాబోయ్, అప్పటికే 7 అయిపోయింది. 7:30కి మిట్టుకి బస్సు వస్తుంది అనమాట. సో ఫాస్ట్గా కర్రీ వండాలి. ఏం కర్రీ వండాలా అని ఫస్ట్ ఎగ్స్ వండుదాం అనుకున్నా, కానీ ఫస్ట్ డేనే ఎగ్స్ పంపించడం నాకు ఇష్టం లేదు. ఇంకా వెంటనే ఆలుగడ్డలు కోసేసి కుక్కర్లో ఒక్క విజిల్కి కర్రీ వండేసిన. తొందరగా చిన్న గ్లాసులు రైస్ కూడా పెట్టేసిన మిట్టుకి. ఇంకా మళ్ళీ ఈవినింగ్కి స్నాక్స్ కూడా పెట్టిన. నేను వంట చేసే లోపైతే మా ఆయన మిట్టుని రెడీ చేసేసిండు అనమాట. ఈరోజు ఫస్ట్ డేనే ప్రశాంతంగా పంపిద్దాం అనుకున్నా, కానీ ఫుల్ హడావిడి అయిపోయింది. కరెక్ట్ మిట్టు స్కూల్కి బయలుదేరే టైంకి మా పాప లేస్తే ఇంకా మా పాపను ఒక రౌండ్ వేసిండు అనమాట. తర్వాత మిట్టు అయితే హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోయిండు. ఇంక ఈరోజైతే ఇలా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అని